ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచినప్పుడు దేవుని యొక్క చక్కటి వాగ్దానాలు వింటూ బలపరచబడతా ఉంటున్నారు. కొంతమందికి అయితే అలవాట్లో ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం విని ఆ వాగ్దానం ప్రకారంగా ప్రార్థన చేసుకుని దినాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈరోజు చక్కటి వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఈరోజు దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, మీరు ఏ విషయాన్ని అయితే భయపడుతున్నారో ఆ విషయాన్ని మీరు ఓవర్కమ్ చేయబోతున్నారు. ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? కేవలము జస్ట్ బిలీఫ్, ఊరకుండి నిల్చుండి చూస్తే యుద్ధము దేవుడు జరిపిస్తూ ఉంటాడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు వారికి యుద్ధం రాదు, కానీ ఫరో రథాలు చూసినట్లయితే అవి చాలా బలమైనవిగా, గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తుతున్నట్టుగా, ప్రతి రథములో యోధులు ఆయుధాలు ధరించుకొని ఉన్నట్టుగా మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చూసినప్పుడు వారు భయపడిపోయారు. ఎందుకంటే వారికి యుద్ధము రాదు. అయితే మరి మోషే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ అలాగే వారికి ధైర్యం చెప్తా ఉంటున్నాడు. మీరు ఏం భయపడకండి, దేవుడు చూసుకుంటాడు. నిజమే, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇది ఎలా జరుగుతుంది ప్రభా, అవి చూస్తే ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు చూస్తే, ఆ ఆపోజిషన్ చూస్తే చాలా బలంగా ఉన్నారు, మరి ఈ శ్రమ చూస్తే చాలా భయంకరంగా ఉంది, మరి నేను ఈ శ్రమను ఓడించగలుగుతానా అని నువ్వు అనుకున్నట్లయితే నీవు ఊరకుండి నిలుచుండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే చాలు, గొప్ప రక్షణ దేవుడు ఇస్తాడంట. ఇదే అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే ఇజ్రాయేలీయులు దేవుని ఎడల భయం వచ్చేసిందంట. ఎందుకంటే ఈజిప్ట్ వారిని, ఐగుప్తు వారిని ఎలాగ గొప్పగా వారిని ఓడించారో, ఎలాగ వీరిని ఎండిన నేల మీద నడిపించారో వారు చూసి దేవుని పట్ల, మోషే పట్ల భయం కలిగిందంట. నిజమే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనకి భయం పుట్టించవచ్చు. అటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో చేసి ఉంటాడు, కానీ ఈ శ్రమ చాలా భయంకరంగా, ఇది దేవుడు మాత్రం అవుతుందా, దేవుని వల్ల అవుతుందా, మరి నా ప్రార్థన, నా విశ్వాసము సరిపోతుందా మనం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరకుండి నిలుచుండి చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను రక్షిస్తున్నాను, నేను నిన్ను ఆ బానిసత్వం నుంచి విడిపిస్తున్నాను, ఆ శ్రమ నుండి నేను విడిపిస్తున్నాను, కాబట్టి నీవు జస్ట్ బిలీవ్ అండ్ స్టాండ్ ఇన్ ఫెయిత్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడు దేన్నైనా తన వశంలో ఉంటే, అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు మేలుకరంగానే దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాగ్దానం విన్న మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నువ్వు బలమైన దేవుడవు నైనా ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, బలవంతులను సిగ్గుపరిచే దేవుడవు కూడా నీవేనైనా ప్రభా. అయ్యా ఈ రోజునైనా ప్రభా, బిడ్డలు ఏ విషయం ఇది జరుగుతుందా, ఈ బిజినెస్ నా వల్ల అవుతుందా, ఇది కొనుక్కోగలుగుతానా, నా జీతం సెట్ అవుతుందా, నా ఈ జాబ్ ఆఫర్ వస్తుందా, నా లైఫ్లో నేను మేలుకరమైనవి చూస్తానా, ఇంత గొప్ప శ్రమ నుండి నేను ఉన్నత స్థితికి వెళ్తానా అని ఎవరైతే భయపడుతూ ప్రశ్నలతో ఉన్నారో వారికి నువ్వు చెప్తున్న మాట, అయ్యా సమస్తము నా వశములో ఉందని చెప్తున్న దేవుడవు నాయన ప్రభా. అయ్యా ఇజ్రాయెల్ ప్రజలను రక్షించావు, గొప్ప రక్షణనిచ్చావు నాయన. అలాగే ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో గొప్ప విడుదల, గొప్ప రక్షణ పలుకుతూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండ్ బీ హ్యాపీ బికాస్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. కాబట్టి ఈ వాగ్దానం మీరుతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. ప్రైజ్ ది లార్డ్.